హలో మై డియర్ స్టూడెంట్స్, జోసా 2026 కౌన్సిలింగ్లో ఐఐటి, ఎన్ఐటి, IIIT, GFTలో సీట్ అలాట్మెంట్ ఎలా జరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విషయం మీకు తెలిస్తే మీరు ఈజీగా ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇస్తారు. కొద్దిమంది పేరెంట్స్ మాకు సీట్ ఎలాగూ రాదు కదా సార్ అని కొన్ని వెబ్ ఆప్షన్స్ ఇస్తుండ్రు. మీకున్న అవకాశాలు తెలిస్తే ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇస్తారు, మీకు మంచిగా సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కేటగిరీ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓసీ స్టూడెంట్కి ఎన్ని అవకాశాలు ఉంటాయి, ఓబీసీకి ఎలా అలాట్ చేస్తారు, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ స్టూడెంట్స్కి సీట్ అలాట్మెంట్ ఎలా జరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మై డియర్ స్టూడెంట్స్. అయితే మీకు సింపుల్ చెప్తా చూడండి. సీట్ అలాట్మెంట్ ఫస్ట్ మెరిట్ బేస్డ్గా జరుగుతుంది. సీట్ అలాట్మెంట్ అనేది సిస్టమ్ చేస్తుంది, మనుషులు చేయరు, ఎమోషన్స్ ఉండవు. ర్యాంక్ని బట్టి సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. ఫస్ట్ మెరిట్ బేస్డ్గా సీట్ అలాట్మెంట్ జరుగుతుంది, తర్వాత రిజర్వేషన్ బేస్డ్గా జరుగుతుంది అనమాట సీట్ అలాట్మెంట్ అనేది. మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే ఎక్కువ అవకాశాలు ఉంటాయి, తక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే తక్కువ అవకాశాలు ఉంటాయి మై డియర్ స్టూడెంట్స్. అయితే మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ని బట్టి సీట్ అలాట్మెంట్ ఎలా జరుగుతుంది అంటే పైనుంచి చూస్తుంది అనమాట. మీరు ఫస్ట్ ఆప్షన్ పెట్టింటారు కదా, మీ ర్యాంక్కి ఈ కాలేజ్ వస్తే ఇస్తుంది, రాకుంటే సెకండ్కి వెళ్తుంది, వస్తే ఇస్తుంది, రాకుంటే థర్డ్కి వెళ్తుంది. ఇలా పైనుండి చూస్తూ వస్తుంది. అందుకే పైన మీకు నచ్చిన కాలేజీలు పైన పెట్టాలి, ఇష్టమైనవి ఇష్టం లేనివి కింద పెట్టాలి, అడ్జస్ట్ అయితే అనుకుని ఏదో ఒక కాలేజ్ మీకు వస్తుంది. ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టండి, ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. ఇక్కడ నేను అవకాశాల గురించి చెప్తా చూడండి. ఓపెన్ బాయ్కి ఎలా ఓపెన్ బాయ్కి ఒక్కటే ఛాన్స్ ఉంటుంది, ఓపెన్ కేటగిరీలోనే సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. అదే ఓపెన్ గర్ల్కి ఓపెన్ జనరల్లో చూస్తారు, గర్ల్స్ కోటా కింద చూస్తారు. గర్ల్స్కి కేటగిరీ వైజ్గా రిజర్వేషన్ ఉంటుంది. ఓబీసీలా జనరల్ ఉంటుంది, గర్ల్స్ ఉంటుంది. ఎస్సీలా జనరల్ ఉంటుంది, గర్ల్స్ ఉంటుంది. ఎస్టీలా జనరల్ ఉంటుంది, గర్ల్స్ ఉంటుంది. ఫీమేల్ సూపర్ న్యూమరీ అంటారు దాన్నే. మొత్తం సీట్లు 64,219 ఉంటే గర్ల్స్కే 3,104 ఉన్నాయి అనమాట. ఇలా ఓకేనా. ఇంకొకటి, ఒక స్టూడెంట్ ఎస్సీ స్టూడెంట్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఆ స్టూడెంట్కి ఓపెన్ కేటగిరీలో సీట్ అలాట్ చేస్తారు, ఎస్సీ కేటగిరీలో చేయరు. ఎందుకంటే మెరిట్ బేస్డ్గా ఫస్ట్ కంప్లీట్ చేస్తారు కదా, అలా అనమాట. ఒకవేళ ఎస్సీ స్టూడెంట్కి సిఆర్ఎల్ ర్యాంకు ఎక్కువ ఉంది కానీ కేటగిరీ ర్యాంక్ మంచిగా ఉంది అనుకోండి, ఆ స్టూడెంట్కి ఓపెన్లో రాదు, అప్పుడు కేటగిరీలో ఇస్తారనమాట. ఇలా కౌన్సిలింగ్ జరుగుతుంది. సో దీని మీద ఒక ఫుల్ వీడియో చేశాను, ఒక 13 minutes ఉంటుంది, ఫుల్ క్లారిటీ వస్తుంది చూడండి. ఓపెన్కి బాయ్కి ఒక్కటే అవకాశం, గర్ల్కి 2 అవకాశాలు. ఎస్సీకి ఓపెన్లో 1 అవకాశం ఉంటుంది, ఎస్సీలో 2 అవకాశాలు ఉంటాయి. 2 సార్లు చూస్తారు. ఓపెన్లో వస్తే ఓపెన్లు ఇస్తారు, ఓపెన్ రాకపోతే ఎస్సీలు ఇస్తారు. అదే ఎస్సీ గర్ల్కి ఓపెన్లో చూస్తారు, రాకపోతే ఓపెన్ గర్ల్స్లో చూస్తారు, రాకపోతే ఎస్సీ జనరల్లో చూస్తారు, రాకపోతే ఎస్సీ గర్ల్స్లో చూస్తారు అనమాట. ఇలా కేటగిరీ వైజ్గా ఎన్ని అవకాశాలు ఉంటాయో ఒక ఫుల్ వీడియో చేశాను, ఒక్కసారి చూడండి. కింద లింక్ ఉంటుంది, మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ ఇస్తుంది, ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఆల్ ది వెరీ బెస్ట్ స్టూడెంట్స్.